గుణశేఖర్ గారు చాలా గ్యాప్ తర్వాత తీసిన సినిమా 'యూఫోరియా'. ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది. ఇదేదో రొటీన్ కమర్షియల్ సినిమా కాదు. ఒక సాలిడ్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని చెప్పి. 'శాకుంతలం' లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత ఈ 'యూఫోరియా'తో మనల్ని ఎంతవరకు యూఫోరిక్‌గా ఫీల్ చేయించారో ఈ రివ్యూలో చూసేద్దాం. స్టోరీ విషయానికొస్తే 'భూమిక చావ్లా' ఒక కాలేజ్ ప్రిన్సిపల్. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆవిడే తన మీద హైకోర్ట్‌లో కేసేసుకుంటుంది. అసలు ఒక ప్రిన్సిపల్ తన మీద ఎందుకు కేసేసుకుంటుంది? దీనికి మన 'సారా అర్జున్' క్యారెక్టర్‌కి ఉన్న లింక్ ఏంటి? అసలు ఆ కాలేజీలో ఏం జరిగింది? ఈ జనరేషన్ యూత్ ఎలా ట్రాక్ తప్పుతున్నారు అనే పాయింట్‌ని గుణశేఖర్ గారు చాలా బోల్డ్‌గా టచ్ చేశారు. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే 'భూమిక చావ్లా' అయితే పర్ఫెక్ట్. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆమె యాక్టింగ్ మాత్రం పీక్స్‌లో ఉంది. అండ్ డెబ్యూటెంట్‌గా యాక్ట్ చేసిన 'విఘ్నేష్' నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో చాలా చేశాడు. 'గౌతమ్ మీనన్' గారు కూడా తన ప్రెజెన్స్‌తో ఇంపాక్ట్ చూపించారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ హాఫ్. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. మనల్ని వెంటనే స్టోరీలోకి లాగేస్తుంది. త్రూఔట్ ఫస్ట్ హాఫ్ అంతా స్టార్టింగ్ నుంచి ఆ ఇంటర్వల్ బ్యాంక్ వరకు కూడా మంచి ఫ్లోలో ఎళ్తుంది మూవీ. ఇంకా ఇంటర్వెల్ ఒక సాలిడ్ హైతో బ్రేక్ ఇస్తారు. ఇంకా ఆ సోషల్ మెసేజ్ ఏదైతే ఉందో, ఈ రోజుల్లో యూత్ ఎలా ఉన్నారు? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? మితిమీరిన ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు ఎలా తయారవుతారు? పేరెంటింగ్ అనేది ఎంత వరస్ట్‌గా తయారైంది? ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా ఇంపాక్ట్‌గా ఉంటాయి. నాకైతే చాలా నచ్చింది. మరి అన్నీ బాగున్నాయా అంటే కానే కాదు. మైనస్‌లు కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్పీడ్‌లో ఉండదు. సెకండ్ హాఫ్‌లో ఫ్లో తగ్గిపోతుంది. కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇంకా సోషల్ డ్రామాలో సడెన్‌గా సాంగ్స్ వస్తే ఫ్లో దెబ్బతింటుందిగా. ఇక్కడ కూడా అదే జరిగింది. అవి లేకపోతే మూవీ ఇంకా క్రిస్ప్‌గా ఉండేదేమో. ఇంకా 'సారా అర్జున్' క్యారెక్టర్ మూవీ స్టోరీ అంతా కూడా తన చుట్టూనే తిరుగుతుంది. కానీ సో మెనీ ఎలిమెంట్స్ ఉండడం వల్ల తన క్యారెక్టర్ స్క్రీన్ టైమ్ చాలా తక్కువ అనిపించింది నాకు. సో ఫైనల్‌గా చెప్పాలంటే 'యూఫోరియా' ఒక హానెస్ట్ అటెంప్ట్. సోషల్ మెసేజ్ ఉన్న మూవీస్‌ని, కాంటెంపరరీ ఇష్యూస్‌ని చూడాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వాచ్. రొటీన్ మసాలా మూవీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ తప్పదు. బట్ ఫర్ ఎ చేంజ్ ఇది చూడొచ్చు. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.